Hi friends, welcome to multimedia series. In this video, we are going to learn audio video editing CGI అంటే ఏమిటి మల్టీమీడియా ఇంట్రడక్షన్. ముందు వీడియోలో మనం ప్రింట్ మీడియా గురించి గ్రాఫిక్ డిజైనింగ్ డిజిటల్ పబ్లిషింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. అందులో ఏం చేస్తారు, ఎవరు నేర్చుకోవాలి, ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తారు అనేది. అదేవిధంగా ఇప్పుడు ఆడియో ఎడిటింగ్ అంటే ఏంటి, వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, CGI అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకే, ఆడియో ద థర్డ్ ఎలిమెంట్ ఇన్ మల్టీమీడియా. మల్టీమీడియాలో ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ థర్డ్ ఎలిమెంట్ ఇన్ మల్టీమీడియా. నేర్చుకునేటప్పుడు ఆడియో ఎడిటింగ్ అంటారు, ఆడియో ఎడిటింగ్ అంటాం. ఆడియో ఎడిటింగ్ అంటే అసలు ఆడియో ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఆడియో ఉంది, దానివల్లే ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక టెక్స్ట్తో కమ్యూనికేట్ చేస్తున్నాము, అదేవిధంగా వీడియోలో ఆడియో ఉంటుంది, అంటే వాయిస్ ఓవర్ ఉంది. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానని మీరు వింటున్నారు, అది ఆడియో. ఇది మల్టీమీడియా, పార్ట్ ఆఫ్ మల్టీమీడియా. అదేవిధంగా మీరు సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తారు, అదేవిధంగా మ్యూజిక్ ఎలా యాడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆడియో ఎడిటింగ్లో తెలుసుకుంటారు. ఓకే, కంపల్సరీగా మీరు ఏదైనా ప్రజెంటేషన్ చేయాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా, లేదా ఫ్యూచర్ సినిమాల్లో వర్క్ చేయాలన్నా కంపల్సరీగా మీకు ఆడియో గురించి బాగా తెలియాలి. ఆడియో ఫార్మాట్స్ ఏంటి, ఆడియో ఎలా రికార్డ్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆడియో ఎడిటింగ్లో వస్తాయి. ఓకే, కంపల్సరీగా మీరు ఆడియో గురించి బాగా నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది, చాలా ప్రజెంటేషన్ చేయొచ్చు ఆ విధంగా. మరి ఏ సాఫ్ట్వేర్స్ ఉపయోగపడతాయి? లైక్ సాఫ్ట్వేర్స్, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అంటే చాలా ఫస్ట్గా సింపుల్గా చెప్పాలంటే, మీరు విండోస్లో సౌండ్ రికార్డర్ అని ఉంటుంది. సౌండ్ రికార్డర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అది యూజ్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా కొంచెం ప్రొఫెషనల్ కావాలనుకుంటే సోనీ సౌండ్ ఫోర్జ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది చాలా మంచి సాఫ్ట్వేర్, స్టాండర్డ్స్ ఉన్న సాఫ్ట్వేర్. మీరు ఇందులో ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఆడియో ఎడిటింగ్ చేయొచ్చు, రికార్డింగ్ చేయొచ్చు, అదేవిధంగా సేవ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా అడాసిటీ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది. అడాసిటీ సౌండ్ బూత్. ముందు క్లాసెస్లో మనం ఈ సాఫ్ట్వేర్స్ ఆడియో ఎడిటింగ్ అనేది నేర్చుకుంటాం. సౌండ్ బూత్ ఎలా యూజ్ చేస్తారు, అడాసిటీ ఎలా యూజ్ చేస్తారు, సౌండ్ ఫోర్జ్ ఎలా యూజ్ చేస్తారు, అదే విండోస్లో సౌండ్స్ ఎలా రికార్డ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ విత్ ఎగ్జాంపుల్స్తో నేర్పిస్తాము. కాబట్టి మీరు మెల్లగా ప్రతి వీడియో చూస్తూ ఉంటే యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఆల్ ఏరియాస్ ఆఫ్ మల్టీమీడియా. దిస్ ఈజ్ అబౌట్ ఆడియో ఎడిటింగ్. థర్డ్ ఎలిమెంట్ ఇన్ మల్టీమీడియా ఆడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, అట్లా కదా. అదేవిధంగా సాఫ్ట్వేర్స్. ఇది ఆడియో గురించి మీరు నేర్చుకుంటే కంపల్సరీగా మీరు థర్డ్ ఎలిమెంట్ అనేది మీకు నేర్చుకున్నట్టు అవుతుంది అనమాట ఆడియో ఎడిటింగ్లో. అదేవిధంగా ఫోర్త్ ఇది వీడియో ఎడిటింగ్. లైక్ వీడియో అంటే మీరు వీడియో తీయాలనుకున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియో. ఇప్పుడు వీడియో అనేది చాలా పాపులర్. యూట్యూబ్ వచ్చి వీడియోని చాలా ఫేమస్ చేసింది. youtube.com అనేది మీరు ఇందులో వీడియోస్ చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యూట్యూబ్లోనే ఉంది. ఈ వీడియోని మీరు యూట్యూబ్లోనే చూస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ వలన ఎంటైర్ వీడియో ప్రొడక్షన్ అనేది చాలా ఫేమస్ అయింది. వీడియో ప్రొడక్షన్ కాకపోతే ఇది వీడియోస్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా వీడియో ఎడిటింగ్ అనేది తెలియాలి. వీడియో ఎడిటింగ్ ఇప్పుడు చాలామంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్
చేస్తున్నారు. అంటే వీడియో షూట్ చేయడం, స్క్రిప్ట్ రాసుకోవడం, ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకొని, తర్వాత షూట్ చేసి, తర్వాత ఎడిట్ చేసి, తర్వాత ఫైనల్ మూవీగా రెండర్ చేసుకొని, రెండరింగ్ అంటే ఏంటని మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సేవ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, యూట్యూబ్‌కి అప్లోడ్ చేసుకోవడం. ఈ విధంగా మీరు స్క్రిప్ట్ రాసుకొని, షూట్ చేసుకొని, ఎడిట్ చేసి, రెండర్ చేసి, అదేవిధంగా యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు మీరిప్పుడు ఈ చూస్తున్న వీడియో ఇవన్నీ ఉన్నాయి. స్క్రిప్ట్ రాసుకున్నాం, రికార్డ్ చేసాం, ఎడిటింగ్ చేసాం, రెండర్ చేస్తున్నాం, అదేవిధంగా యూట్యూబ్‌కి అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టే మీరు చూస్తున్నారు. ఓకే. సో, వీడియో ఎడిటింగ్‌లో సాఫ్ట్‌వేర్స్ ఏం ఉపయోగిస్తాం? లైక్ వీడియో ఎడిటింగ్. వాట్ ఆర్ ద వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్? వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ ఏమిటి? వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ సింపుల్‌గా చెప్పాలంటే విండోస్‌లో మూవీ మేకర్ ఉంటుంది. మూవీ మేకర్ అనేది ఉంటుంది. అదేవిధంగా అడోబ్ ప్రీమియర్ ప్రో అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఇండస్ట్రీ స్టాండర్డ్. అడోబ్ ప్రీమియర్ ప్రో అనేది చాలా మంచి సాఫ్ట్‌వేర్. మొత్తం అడోబ్ ప్రీమియర్ ప్రో అనేది వీడియో ఎడిటింగ్ చెప్పేటప్పుడు నేను చాలా డీటెయిల్డ్‌గా డీల్ చేస్తాను. అదేవిధంగా మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూపించి అది ఎలా చేశాము, ఏ విధంగా చేశామనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అదేవిధంగా ఎవిడ్ అనే సాఫ్ట్‌వేర్, ఎవిడ్ ఎక్స్‌ప్రెస్ ప్రో అని, ఇవన్నీ ఫ్యూచర్ ఫిల్మ్స్‌కి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఫైనల్ కట్ ప్రో అని, దీస్ ఆర్ ద సాఫ్ట్‌వేర్స్ ఫర్ వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ అనేది ఉపయోగించి మనం షూట్ చేసిన వీడియోని ఎడిట్ చేసి, రెండర్ చేసి, ఫైనల్ మూవీగా తెచ్చుకోవచ్చు. డిఫరెంట్ ఫార్మాట్స్. ఇందులో వీడియో ఎడిటింగ్‌లో అసలు వీడియోని ఎలా షూట్ చేయాలి? ఎందుకు షూట్ చేస్తారు? ఎడిటింగ్ ఎలా చేస్తారు? ఫార్మాట్స్ అంటే ఏమిటి? ఏ ఫార్మాట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎన్‌టీఎస్ అంటే ఏంటి? పాల్ అంటే ఏంటి? ఈ విధంగా చాలా టెర్మినాలజీ ఉంటుంది. అవన్నీ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మీకు వీడియో ఎడిటింగ్ అనేది అర్థమవుతుంది. ఈ విధంగా దిస్ ఈజ్ కంప్లీట్‌లీ వీడియో ఎడిటింగ్. ఈ సాఫ్ట్‌వేర్స్ సౌండ్ ఫోర్స్, సౌండ్ బూత్, సౌండ్ రికార్డర్ అన్ని నేర్చుకుంటే ఆడియో ఎడిటింగ్ వస్తుంది. అదేవిధంగా మీరు ఈ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ గురించి తెలుసుకుంటే ప్రింట్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్ ఒకటి, ఒక చిన్న పోస్ట్ ఎలా చేయొచ్చు ఇలా తెలుస్తుంది. ఈ విధంగా ఆడియో అండ్ వీడియో ఏవి ఎడిటింగ్ అంటారు సింపుల్‌గా. ఏవి ఎడిటింగ్ అంటారు. ఓకే. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డీల్ అబౌట్ సీజీఐ. ఇది కొంచెం డీటెయిల్డ్‌గా మీకు చెప్పాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో సీజీఐ అంటే ఏంటి, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ గురించి, అది అంటే ఏమిటి, ఎలా చేస్తారు, అదేవిధంగా మీకు ఎటువంటి సాఫ్ట్‌వేర్స్ తెలియాలి, ఎవరు నేర్చుకోవచ్చు, ఇటువంటి విషయాలన్నీ ఇందులో నేర్చుకుంటాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకేమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్స్‌లో మీరు రాసి పెట్టుకున్నా, లేదంటే మెయిల్ చేసినా మేము మీకు తగ్గట్టుగా వీడియోస్ తయారు చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.